కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని కోరింగ మడ అడవుల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. కోరింగ లైట్ హౌస్ సమీపంలో ఉన్న కోరింగ అభయారణ్యం దేశంలో రెండో అతిపెద్ద మడ అడవిగా ప్రసిద్ధి చెందింది. సముద్రం, నది కలిసే చిత్తడి నేలలో పెరిగే ప్రత్యేక వృక్షాలు మడ అడవుల సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. సుందర్బన్ తర్వాత భారతదేశంలో రెండో స్థానం కోరింగకే దక్కింది. కాకినాడ నుంచి భైరవపాలెం వరకు దాదాపు 60,000 ఎకరాల్లో విస్తరించిన ఈ అడవులు సముద్రపు కోటల నుంచి తీరాన్ని రక్షించే సహజ కోటల్లాగా ఉంటాయి. ఇవి అనేక జలచరాలు, పక్షులు, జంతువులకు ఆవాసం కల్పిస్తాయి. కోరింగ అభయారణ్యంలో అడుగు పెడితే ప్రతి అడుగు ప్రత్యేక అనుభూతి ఉంటుంది. బోటులో విహరిస్తూ 35 రకాల మడవృక్షాలను, అరుదైన 120 రకాల పక్షుల కిలకిల రావాలను ఆస్వాదించవచ్చు. మడవృక్షాల వేళ్ల మధ్య దాగి చేపల కోసం వేచి చూసే నీటి పిల్లులు, నీటి కుక్కలు, ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చెక్క వంతెనలపై నడుస్తూ పైభాగంలో పచ్చని ఆకుల కప్పు, కింద మెరిసే నీరు, రంగురంగుల చేపలు చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ 2-3 రోజులు గడపాలనుకుంటే సమీపంలోని చల్లంగి ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో బస చేయవచ్చు. ఇక్కడ భోజన సదుపాయం కూడా ఉంది. అక్కడ నుంచి బోటుపై 1.5 ప్రయాణిస్తే బ్రిటిష్ కాలం నాటి కోరింగ లైట్ హౌస్ వద్దకు చేరుకోవచ్చు. బోటు ప్రయాణంలో మరొక ప్రత్యేక అనుభవం హోప్ ఐలాండ్. 18 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ద్వీపం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మత్స్యకారులతో కలిసి సముద్రంలో గాలం వేయటం, చేపలు పట్టడం వంటి వినోదాలు మరపురాని జ్ఞాపకాలు అవుతాయి. తిరిగి వెనక్కి వస్తూ పర్యాటక కేంద్రంలోని మినీ థియేటర్లో మడ అడవుల ప్రత్యేకత, జీవ వైవిధ్యంపై డాక్యుమెంటరీ వీక్షించడం పర్యటనకు విలువ చేకూరుస్తుంది. మన అడవులలో ప్రయాణం, కోరింగ లైట్ హౌస్ వీక్షణం, హోప్ ఐలాండ్ సందర్శన, ఇవి 3 కోరింగ యాత్రను మరుపురాని అనుభూతిగా మార్చుతాయి. ప్రకృతి అందాలతో పాటు చరిత్రను కూడా అనుభూతి చెందాలనుకునే వారికి కోరింగ మడ అడవులు కోరింగ లైట్ హౌస్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు. అక్కడికి ఎలా చేరుకోవాలి అంటే కాకినాడ నుండి కేవలం 15 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంది. కోరింగ మడ అడవుల అందాలు, పక్షులు మరియు బోటింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఇది ప్రతి మంగళవారం ఈ ప్రాంతానికి సెలవు, అది మాత్రం గుర్తుంచుకోండి మిత్రులారా. ఇది ఎంత అందమైనటువంటి ప్రదేశం, మనకి అతి దగ్గరలో, కాకినాడకి దగ్గరలో ఉంది. మరి అంతా చూసి వచ్చిన తర్వాత చివరి ఎడ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, సహజంగా ఉన్నాయి కదా.